ఉమ్మడి జిల్లాలోనే ఉన్నటువంటి బందర్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే అక్కడ పేరుని గిట్టు యువ నాయకుడు పోటీ చేస్తుంది. కొల్లు రవీంద్ర గారు మాజీ మంత్రి వారిని ఓడిస్తా అని ఉన్నారు. అటువంటి పెద్ద పెద్ద అభ్యర్థులని వైసీపీ యువ నాయకుడు ఓడిస్తా అంటారు. మీరేమో అధికారంలోకి వస్తా అంటారు. మరి ఎలా దీన్ని ఎలా చూడాలి? 2019లో కొల్లు రవీంద్ర గారు ఓడిపోయింది కేవలం 5,000 ఓట్ల తేడాతోనే. అప్పుడు జగన్ వేవ్లో ఉన్నప్పుడు ఎంత మెజారిటీ రావాలి? కనీసం ఒక 20-30 వేల ఓట్ల మెజారిటీ రావాలి కదా. కానీ కేవలం 5,000 మెజారిటీతో ఓడిపోయి, అంటే అప్పుడు ఏదో బొట్టిన గుడ్డిగా గెలిచాడు అనమాట. సో ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఈసారి గెలవటం కాదు, 30-40 వేల ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ బాబుకే తెలిసిపోయి కూడా పేరు నాని తప్పుకున్నాడు. కొడుక్కి ఏదో కొద్దిగా ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉంటుంది, వికెట్ పడినా కానీ కొద్దిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు ఓడిపోయే సీట్ అని తెలిసి కూడా నిలబెట్టాడు ఫ్యూచర్కి ఆలోచించి. బట్ అతనికి ఫ్యూచర్ లేదు, అతనికి వాక్ దాటి లేదు, ఏం లేదు, అతనికి నాయకులతో లక్షణాలు కూడా లేవు. సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా, అంటే ఇంకో 4-5 టర్మ్స్ కూడా అక్కడ టీడీపీకి ఎదురులేదని చెప్పొచ్చు. జనసేనకు ఏదైతే టికెట్లు కేటాయించారో ఆ టికెట్లలో కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒకరే గెలుస్తారు. అందులో ఏదైతే టికెట్లు ఇచ్చారో 21, అందులో కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒకరే గెలుస్తూ మిగతా సీట్లన్నీ ఓడిపోతున్నాయి. బీజేపీకి ఇచ్చిన సీట్లు ఒకటి కూడా గెలవరు. గెలిస్తే ఒక సుజనా చౌదరి గారు మాత్రమే గెలుస్తారని చెప్పుకొస్తారు. ఇక్కడనే 30-40 సీట్లు మీరు లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి టీడీపీలో టికెట్ ఇచ్చినటువంటి ఇంకొక 30-40 ఓడిపోతే మరి మీరు అధికారంలోకి ఎలా రాగలుగుతారు? మరి ఇప్పుడు అందరు డౌట్ ఏంటంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 21 టికెట్ తీసుకున్నారు, అందులో ఒకటే గెలుస్తుంది అని చాలా మంది అపోహలు ఉన్నారు. ఇప్పుడు జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో దాదాపు 15 స్థానాలు ఈస్ట్ వెస్ట్ నుంచి విశాఖ జిల్లాల నుంచి పోటీ చేయడం జరిగింది. సో ఎక్కడైతే ఈస్ట్ వెస్ట్ విశాఖ కృష్ణా గుంటూరు జిల్లా ఉన్నాయో ఈ జిల్లాల్లో వైసీపీ అనేది పూర్తిగా స్వీప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మా జిల్లా తీసుకుంటే ఒక పామర్లో మాత్రం గెలిచే అవకాశం ఉంది. అలాగే అక్కడ తీసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఇది పోలవరం నియోజకవర్గంలో మాత్రం కొంచెం గెలిచే అవకాశం ఉంది వాళ్ళకి. ఇక ఈస్ట్ జిల్లాలో అయితే, ఈస్ట్ గోదావరిలో అయితే గెలిచే అవకాశం లేదు. అంటే ఇక్కడే మీకు కనిపిస్తుంది, ఈ ఇళ్ళు తీసుకున్న జనసేనకి ఇచ్చిన 21 సీట్లలో ఖచ్చితంగా వాళ్ళు 19 సీట్లు అయితే ఖచ్చితంగా గెలవబోతున్నారు. వాళ్ళు ఓడిపోయేది ఏం లేదు. ఒక పోలవరం, ఇంకొకటి 1-2 సీట్లు మాత్రం వాళ్ళు ఓడిపోతారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఓటమి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళకి తెలిసింది. కాకపోతే రేపు కౌంటింగ్ దగ్గర ఏజెంట్స్ కోసం కౌంటింగ్ కూడా దానికోసం అని చెప్పేసి వీళ్ళు చేస్తున్న జిమ్మికులు అనమాట. ఆల్రెడీ జగన్ గారు అంతా పెట్టేబేడ సర్దేసుకున్నారు, చాలా వరకు డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు అంటున్నారు. ఆయన లండన్ వెళ్ళాల్సింది ఆమ్స్టర్డామ్ డ్యామ్లో దిగినప్పుడే అర్థం. మీరు క్రియేట్ చేసిన వీడియోలు అని చెప్తారు అవన్నీ? లేదు, అదంతా ఆయన నిజంగా వెళ్ళింది. అయినా అసలు ఆయన వెళ్ళాల్సిన అవసరం ఉంది, కూతుర్ని చూడటానికి లండన్ వెళ్తా అన్నాడు. కూతుర్లు ఇక్కడికి వచ్చారు కదా, ఎందుకు వెళ్ళారు ఆయన? సో ఇక్కడ అర్థమైపోతుంది అదంతా. ఇప్పుడు ఇంకోటి, పెద్దిరెడ్డి గారు ఇక్కడ నుంచి వెహికల్స్ మొత్తాన్ని పిఎల్ఆర్కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన వెహికల్స్ మొత్తాన్ని ఆఫ్రికా తరలించేశారు. గెలిచేటట్లయితే ఇక్కడే ఉన్నాయి కదా, వాళ్ళు ఇసుక దోపిడీ చేసుకోవచ్చు కదా. ఈ 5 ఏళ్ళు ఎలా దోచుకున్నారో ఇంకా 5 ఏళ్ళు కంటిన్యూ చేస్తారు కదా, మరి ఎందుకు తీసుకెళ్ళిపోయారు ఆఫ్రికాకి? సో వాళ్ళు ఓడిపోతున్న విషయం అర్థమైపోయింది. వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఎదురు లేదు, చెప్పేవాడు లేడు, వాళ్ళ దోపిడీ అడ్డుకునేవాడు ఎవడు లేడు. 5 ఏళ్ళు ఎవడన్నా అడ్డుకున్నాడా? సో ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏదైతే ఉందో మీ ఛానల్ కదా, అదే అది సపోర్ట్ అంటే ఎవరికెవరికి వారి సిద్ధాంతాలు ఉంటాయి. టీవీ 2 సపోర్ట్ చేస్తున్నాయి. మరి మీ చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్తున్నారు అని చెప్పి ఒక పేపర్లోనేమో విశ్రాంతి కోసం అని వస్తుంది, ఒక పేపర్లోనేమో ఆయనకు హెల్త్ బాగాలేదు ఆరోగ్యపరంగా అని చెప్తారు. అంటే మీరే అర్థం కాదు. మళ్ళీ ఆంధ్రజ్యోతి పేపర్లోనేమో విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారు అని చెప్పారు. మరి ఈనాడు పేపర్లోనేమో ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్య నిమిత్తం పరీక్షల కోసం వెళ్తున్నారు అని చెప్పారు. మరి జగన్ గారు వాళ్ళ కూతుర్ల కోసం ఇప్పుడు డైరెక్ట్ చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి విదేశాలు వెళ్ళకూడదు అనే కండిషన్ అయితే లేదు. ఆయన కేసుల్లో చూడండి, జగన్కి అయితే ఉంది కదా. ఆయనకు ప్రతిసారి కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాతే వెళ్ళాలి. ఆయన కోర్టుకి అప్లై చేసుకున్నాడు, 14వ తారీఖున తీర్పు వచ్చింది కాబట్టి ఆయన వెళ్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అట్లాంటి తీర్పు ఏం అవసరం లేదు, ఆయన ఎట్లాగైనా వెళ్ళొచ్చు. ఆయన విహారయాత్రలకు వెళ్ళొచ్చు, ఎవడ అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరికి ట్రీట్మెంట్ కోసం వెళ్తాడు, విహారయాత్ర కోసం వెళ్తారు, లేకపోతే ఏదో బిజినెస్ పర్పస్ కోసమే వెళ్తారు. ఎవడో ఏమంటారు, 20 నుండి 30 ఓట్లతో ఓడిపోతుందంట కుప్పంలో చంద్రబాబు నాయుడు. అది ఎవడైనా నవ్వుతారండి. అది ఇప్పుడు కుప్పం అనేది ఆయన ఎప్పటి నుంచో వాళ్ళు పేటిఎం డబ్బులు, పేటిఎం కారు అనే సౌండ్ వచ్చింది, డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు అలా ప్రచారం చేస్తారు. ఇప్పుడు భరత్ అనే ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఆల్టర్నేట్ అవుతారు చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. మున్సిపాలిటీ గెలుచుకున్నా అని చెప్తారు. మున్సిపాలిటీ డబ్బులతో మేనేజ్ చేశారు. అప్పుడంతా డబ్బులతో మేనేజ్ చేయడంతో పాటు భయపెట్టి ఓటర్లని
రిగ్గింగ్ చేసుకొని గెలిచారు అది. సో 2019-24లో కూడా అదే విధంగా ఉంటుందని ఊహించారు. అరే 2021లో జరిగిన ఎలక్షన్స్లో ఈ మున్సిపల్ కానీ పంచాయతీలు కానీ మనం ఈజీగా విన్ అయ్యామే, ఎవడ మనకి ఎదురు చెప్పినోడు లేడే, ఇక మనదే రాజ్యం, ఎవడు ఆపలేడు కదా, ఇలా గెలుస్తామని కళ్ళగన్నారు. కానీ అక్కడికి వచ్చిన సీన్ రివర్స్ అయింది. అక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పులివెందులో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజారిటీ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బతికి బయటపడినట్టుగా సాగు తప్పికల్లో పోయినట్టుగా ఏమన్నా గెలిచే అవకాశం ఉంది, అంతేగాని గెలిచని కూడా చెప్పలేకపోతున్నాం. వీళ్ళకి ఉన్న మైనస్లు కవర్ చేయడం కోసం మా మీద ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి అక్కడ ఏమీ ఎదురు లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చిల్లర రూపంలో వచ్చారు కదా. సో అది దాన్ని కవర్ చేయడం కోసం ఇప్పుడు ఈ నాయకుల మీద, మా చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని ఈ విధంగా కవర్ చేస్తున్నారు, ఓడిపోతారని చెప్పేసి. నిజానికి ఓడిపోతున్న భయం వాళ్ళకుంది. షెర్మిల ఎఫెక్ట్ ఎవరి మీద ఉందండి? కడపలో ఉందా, లేకపోతే కుప్పంలో ఉందా, మంగళగిరిలో ఉందా? షెర్మిల ఎఫెక్ట్ లేదు కదా, కడపలో ఉంది. కడపలో ఎఫెక్ట్ ఉంటే ఎవరు ఓడిపోతారు? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అవినాష్ రెడ్డి గారు ఓడిపోతారు. దీన్ని కవర్ చేయడం కోసం ఖచ్చితంగా ఇప్పుడు మేము గెలవలేము అనుకున్న చోట ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. పార్లమెంట్ ప్రతి మేము 140, 175 సీట్లలో ఏ పార్టీ 175 గెలవలేదు. సో గెలిచే చోట మేము ఖచ్చితంగా ప్రత్యర్థిని ఓడించడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రత్యర్థి ఎవరు? బీజేపీ కాదు, జనసేన కాదు, కాంగ్రెస్ కాదు, కేవలం వైసీపీ. సో వైసీపీ మాకు మాత్రమే ప్రత్యర్థి కాదు, ప్రజలకు కూడా ప్రత్యర్థి. ప్రజలకు ఒక రాక్షస పాలన చేసిన కారణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే మేము ఖచ్చితంగా వేరే పార్టీతో అయితే ఖచ్చితంగా గెలిపించడానికి, మేము గెలవలేని ప్రాంతంలో వేరే వాళ్ళని గెలిపించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం, అదేం తప్పు కాదు. సరే, ఇప్పుడు ఈ మీరు టీడీపీ యాక్టివిస్ట్గా, టీడీపీ కార్యకర్త పక్కకు పెడితే మీరు ఎవరో ఒక సామాన్య వ్యక్తి అనుకుంటాం. మీరు ఏ నియోజకవర్గం వస్తుంది? మాది గన్నవరం. గన్నవరంలో వల్లభనేని వంశీ గారిని ఓడించడానికి గల కారణాలు ఏముంటాయి? ఇప్పుడు ప్రజలు మీరు అంటున్నారు, ఇంతసేపు మనం మాట్లాడుకొస్తే ఏంటంటే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తారు. ఆయన ఏం చేయలేదని చెప్పి మీరు ఆయనను ఓడిస్తామని చెప్పగలుగుతారు? ఆయననే కాదు, వచ్చిన కొత్త అభ్యర్థి అక్కడ ఎర్లగడ్డ ఏదో పేరు, ఆయనే కాదు. ఇప్పుడు వంశీ గారి పక్కన పెడితే గన్నవరంలో ఓడించడమే కాదు, రాష్ట్రంలోనే మొత్తం వైసీపీని ఓడించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అభివృద్ధి లేదు కాబట్టి. ఇప్పుడు ఈయన గన్నవరంలో వంశీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి అడ్వాంటేజ్ కదా. సో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థిని ఓడించాలి కాబట్టి గన్నవరంలో కూడా ఓడిస్తున్నారు. దాంతోపాటు వంశీని ఓడించడానికి కారణం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి సతీమణిని, ఆ 75 ఏళ్ల వయసు ఉన్న ఆ వ్యక్తిని తన క్యారెక్టర్ గురించి మాట్లాడటం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. సో ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అయితే, ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో రేపు 30,000 ఓట్ల మెజారిటీ తేడాతో ఓడిపోయే అవకాశం ఉంది. సో యార్లగడ్డ గారు గెలుస్తారు. పైగా ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డెవలప్మెంట్ లేదు మొత్తం. మా ఇంతకుముందు గన్నవరం నియోజకవర్గం ఫ్లైఓవర్లు అన్ని బాగానే వేసారని చెప్తారు. అది ఎవరు పరిపాలన చేశారు? అది టీడీపీ పరిపాలన చేశారు. టీడీపీ ఏం చేసింది? నియోజకవర్గాలకు నిధులు ఇచ్చింది, అభివృద్ధి చేసింది. అది వంశీ కాదు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి అని చెప్పేసి ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి మాకు ఇట్లా ఫండ్ కావాలి అని అడిగితే ఇచ్చారు. మీరు చూడండి, ఇప్పుడు కొడాలని ఒకసారి వెళ్ళి అడిగాడు, జగన్ అన్న నాకు 300 కోట్లు ఇవ్వండి అంటే, దేనికంటే ఫ్లైఓవర్ వేసుకుంటా, ఊరికో అంత డబ్బులు మన దగ్గర ఎక్కడ నేను కొడాలని గారే డైరెక్ట్గా చెప్పారు. అదే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏ ఎమ్మెల్యే అడిగినా కానీ అభివృద్ధి కోసం నిధులు అంటే ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఒకవేళ టీడీపీ గెలిస్తే రేపు చూడండి మా గుడివాడ ఎంత అభివృద్ధి చెందుతుందో చూడండి. ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తుంది? మేము అయితే 140 నుంచి 150 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 110కి అయితే ఖచ్చితంగా తగ్గు, అందులో డౌట్ లేదు. బట్ వేవ్ అనేది ఉంది కాబట్టి సైలెంట్ ఓటింగ్ అనేది చాలా జరిగింది. పార్లమెంట్ కూడా 20 నుంచి 22 వరకు వస్తాయని నా ఎక్స్పెక్టేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా కీలక నేత ఎవరైనా ఉన్నారని చెప్తే కొంచెం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే సీట్లు త్యాగం చేశారు, ప్రతి ఒక్కరు త్యాగం చేస్తూ ముందుకు వస్తున్నారు ప్రజల కోసం. గతంలో మనం విన్నాం, చూసాము కూడా, తన ఇంట్లో కానీ తన ల్యాండ్స్ కానీ అమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చి చేస్తున్నామని చెప్పి. మరి అటువంటి వ్యక్తి మీ కూటమిలో ఉన్నారు, మరి అధికారంలోకి వస్తే ఆ వ్యక్తికి ఎలాంటి సముచిత జ్ఞానం కల్పిస్తారు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు రేపు గెలుస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేసిన పోరాటం కూడా ఒక కారణం అవుతుంది కాబట్టి. సో ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారికి, టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు గారికి ఖచ్చితంగా మంచి సముచిత స్థానం ఇస్తారు. అది మేము చెప్పేది కాదు, అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చర్చించుకొని తీసుకుంటారు అది.